టెంపుల్ సిటీ తిరుపతిలో దారుణం. ఓ వృద్ధురాలిపై దాడి చేసి చంపేశాడు సైకో. ఇంట్లోకి వెళ్లి మరి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. అడ్డుకున్న ఓ చిన్నారిని కూడా అటాక్ చేశాడు. అప్పుడే ఇంట్లోకి వస్తున్న తల్లి కూతురిని కూడా గాయపరిచాడు. వాడెవడు? దొంగోడా? ఆ ఛాన్సే లేదంటున్నారు స్పాట్ ను పరిశీలించిన పోలీసులు. అలా తీస్తే కత్తి దూసింది పక్కోడని ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. వాడు ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు? ఏదైనా పగ, గంజాయి మత్తా? తిరుపతి రాయల్ నగర్ లో ఉంటున్న వ్యాపారి శ్రీనివాసరావు తల్లి జయలక్ష్మిపై దాడి చేసి పైశాచికంగా హత్య చేశాడు నిందితుడు. అడ్డుకోబోయిన చిన్నారిపై కూడా అటాక్ చేశాడు. దొంగోడి పనేమో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయితే స్పాట్ ను పరిశీలించిన పోలీసులు ఇది మర్డర్ ఫర్ గెయిన్ కాదని నిర్ధారించారు. మరైతే ఇది ఎవరి పని, ఎందుకని? వేరెవరో కాదు, పక్కింట్లో ఉండే యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టుగా గుర్తించారు. అయితే ఈ దారుణం పగతోనా లేక గంజాయి మత్తులోనా? పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు ఖచ్చితంగా ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎవరైతే పక్కింట్లో ఉన్నటువంటి శ్రీనివాస్ అనే యువకుడే ముసుగు ధరించి ఈ దారుణానికి ఒడినట్టుగా పోలీసులు భావించారు. అయితే ఈ హత్య జరగడానికి కారణం ఏమి అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు స్పష్టంగానే ఇది నగల కోసమో రాబరీ కోసమో జరగలేదు, ఖచ్చితంగా మోటివ్ వేరే అయి ఉండొచ్చు అని చెప్పి భావిస్తున్నారు. వృద్ధురాలిని హత్య చేసి పారిపోతున్న క్రమంలో కోడలు, మనవరాలు ఎదురయ్యారు. వాళ్లపై కూడా దాడి చేయబోయిన నిందితుడు వాళ్ళ వెహికల్ తీసుకొని పారిపోయాడు. వాళ్లకు సంబంధించినటువంటి ఈ స్కూటీ పైనే పారిపోయాడు. ఇది రైల్వే స్టేషన్ సమీపంలో వదిలేసి హైదరాబాద్కి రైల్లో ప్రయాణం చేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఏపీ 03 BF 1282 ఈ నంబర్కు సంబంధించినటువంటి ఈ వాహనము ఎవరైతే హత్యకు గురైందో ఆమె కోడలది. ఆమె కోడలే బండి వెహికల్తో పాటు గేటుకు వేసిన తాళం కూడా ఇచ్చి పరిగెత్తు పొమ్మనేందుకు సహకరించినట్టుగా తెలిసింది. అంటే తమపై కూడా ఏ విధంగా దాడి చేస్తాడో అన్న భయంతోనే ఈ రకంగా చేసినట్టుగా తెలుస్తోంది. నిందితుడి దాడిలో గాయపడ్డ చిన్నారి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్ష తప్పదన్నారు. నిందితుడు హైదరాబాద్ కు పారిపోయినట్టుగా గుర్తించిన పోలీసులు నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు ఎస్పీ సుబ్బారాయుడు. నిందితుడు ఎవరో గుర్తించారు, కానీ వాడు ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు? ఇరుగు పొరుగు పగలా, లేదంటే గంజాయి మత్తులో బరితెగించాడా? అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు త్వరలోనే నిజానిజాలేంటో తెలుస్తామంటున్నారు. పక్కింటి వాడే ఎందుకు పగబట్టాడు, ఎందుకు వృద్ధురాలని హత్య చేశాడు, అసలు మోటో ఏమై ఉంటుంది? ఈ మోటివ్ని తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఇప్పుడు కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో అనేక కీలక అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. అయితే వీటినన్నీ కూడా పోలీసులు ధృవీకరించడం లేదు. అయితే ఎవరైతే ఈ హత్యకు కారకుడయ్యాడో, ఈ హత్య చేశాడో, ఈ అగంతకుని పట్టుకున్న తర్వాతే పూర్తి ఆధారాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది.